వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 145 అధ్యాయము 18వ వచనం. అవునండి, మరి ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, నిజముగా మొర్ర పెడతారో వారికి ప్రభు అంటండి చాలా సమీపంగా ఉన్నారంటండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి హన్న మరి కొన్ని సంవత్సరాల నుంచి మరి పిల్లలు లేకుండా ఉంది. మరి పెనిన్న మరి తన తోటికోడలు ఎంతో విసిగిస్తుంది, తనను బాధ పెడుతూ ఉంది. తనకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. మరి ఇలాగ ఉంటున్నప్పుడు ఒకరోజు మరి హన్న చాలా దుఃఖంతో చాలా బాధతో మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆమె మొర్ర పెడుతుందండి. ఆమె నిజముగా మరి దేవునికి మొర్ర పెడుతుందండి. మరి ఆమె చాలా దుఃఖముతో మరి దేవునికి ఎంతో సమీపముగా ఆమె మొరపెడుతుంది. నాకు ఒక కుమారుడు పుట్టినట్లయితే మరి నేను నీకు తీసుకొచ్చి నేను ఇచ్చేస్తాను ప్రభువా, నేను సేవకిస్తాను అని చెప్పేసి ఆమె డెడికేట్ కూడా మరి చేసుకోవడం జరిగిందండి. అవునండి, మరి అక్కడ ఉన్న ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుకుంటున్నారు ఈమె తాగి మత్తురాలు అయ్యింది అని చెప్పి ఏలి అనుకుంటుండగా మరి ఆవిడ అంటుంది, లేదయ్యా, మరి నేను దేవునికి నేను మొరపెడుతున్నాను, నేను తాగి మత్తురాలుగా లేను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిందండి. అయితే ప్రభు ఆమె యొక్క మొర్ర వినడం జరిగింది. మరి ఆమె ఏదైతే కోరుకుందో కుమారుడి గురించి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెకి మరలా కుమారుణ్ణి మరి అనుగ్రహించడం జరిగిందండి. అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా, అవునండి, మరి మనం మొర్రపెడుతూ ఉంటాం. మరి నిజముగా మన హార్ట్ఫుల్గా మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే ప్రభు మనకి ఎలాగున్నారు అంటే మరి సమీపముగా మరి ఉన్నారంటండి. కాబట్టి మరి మనము నిజముగా మొరపెట్టడానికి మరి దేవుడు మనకి సహాయం చేయాలండి. ఓకేనండి, మరి ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నారు అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, యేసయ్య దేవా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తానయ్యా దేవా. నాయన మేము ఎప్పుడైతే నిజముగా తండ్రి నాయన మొరపెడతామో తండ్రి నాయన మేము హార్ట్ఫుల్గా నాయన ప్రేయర్ చేస్తామో తండ్రి నాయన ప్రభా, మీరు మా ప్రార్థనను ప్రభా ఖచ్చితంగా ఆలకించి జవాబిస్తారు కదా నాయన ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవానైనా ప్రభా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా తండ్రి నాయన ప్రభా మీ జయము దయచేయమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.